అందరికీ నమస్కారం. వైశాఖ మాస విశేషాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం రోజు. ఈనాటి యొక్క విశేషం ఏంటంటే, ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ వైశాఖ శుద్ధ సప్తమికి ఒక ప్రత్యేకత కలదు. అదేమిటి అంటే, అదే గంగా జయంతి కూడా. పవిత్రమైనటువంటి గంగా నది యొక్క జన్మదినము. ఈరోజు మనం ఏమేమి ఆచరించాలి అంటే, గంగా నదిని పూజించడం, పవిత్ర గంగా స్నానం చేయడం, గంగా స్మరణ చేయడం, ఇవి ఈనాడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు అన్నమాట. గంగా స్నానం చేయమని చెప్పారు. అందరం వెళ్ళి గంగా నదిలో స్నానం చేయగలమా, కుదురుతుంది అని అడగవచ్చు. అందరం గంగా నదికి వెళ్ళి స్నానం చేయలేకపోయినా కూడా మన ఇంటిలోనే మనం స్నానం చేసే నీటిని పవిత్రంగా గంగా 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 అని 3 సార్లు స్మరణ చేసి, గంగా స్మరణ చేస్తూ కనుక మనం స్నానం చేసినట్లయితే మనకు కూడా సాక్షాత్ గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఈ గంగా నదికి ఎందుకు ఇంతటి పవిత్రత కలిగింది? గంగా స్నానం చేస్తే ఎందుకు మన పాపాలన్నీ పోతాయి, మనకు పుణ్యం లభిస్తుంది? ఎందుకు గంగా నదికి ఇంతటి పవిత్రత కలిగింది అంటే, దానికి ఒక ప్రత్యేకత కలదు. మిగతా నదులన్నిటికీ లేనటువంటి ప్రత్యేకత గంగా నదికి మాత్రమే ఉంది. ఎందుకు అంటే, గంగా నది భూమి మీద ఉద్భవించబడలేదు, దేవలోకం నుంచి భూలోకానికి రావడం జరిగింది. ఏ విధంగా అంటే, దీనికి ఒక ఇతిహాసం కలదు. దాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానన్నమాట. అదేంటి అంటే, ఈ దేవలోకంలో గంగా నదికి ఏమని పేరు అంటే, మందాకిని అని గంగా నదికి దేవలోకంలో పేరు. పూర్వం ఇక్ష్వాకు వంశాన్ని సగర చక్రవర్తి అయినటువంటి ఒక రాజు పరిపాలించేవాడు అనమాట. అసలు ఇక్ష్వాకు వంశ రాజులు అంటే సదాచార పరాయణులు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు. అదేవిధంగా సగరుడు కూడా రాజ్య పరిపాలన చాలా చక్కగా చేస్తున్నాడు. అతనికి 2 భార్యలు, కానీ ఆయనకి సంతానం లేదు అనమాట. అప్పుడు వాళ్ళ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆజ్ఞ అనుసరించి ఒకసారి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి అక్కడ భృగు మహర్షిని గురించి ఒక 100 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. ఆయన యొక్క తపస్సుకి భృగు మహర్షి ప్రత్యక్షమయ్యి, భృగు మహర్షి ఏం కావాలో వరాన్ని కోరుకోమంటే, అప్పుడు ఈ సగరుడు ఏమని కోరుకున్నాడు అంటే, నాకు సంతానం కావాలి, సంతానం లేదు అని భృగు మహర్షికి సెలవిస్తాడనమాట. అప్పుడు భృగు మహర్షి, నీకు వంశాన్ని నిలబెట్టేటువంటి ఒక కుమారుడు 60,000 మంది ఉత్సాహవంతులైన పుత్రులు జన్మిస్తారు అని చెప్పడం జరిగింది. ఆయన సంతోషంతో వచ్చి తన భార్యలకు ఈ విషయాన్నే చెప్పాడనమాట. వంశాన్ని ఇనుమడింపజేసేటువంటి, వంశాన్ని తరింపజేసేటువంటి ఒక కుమారుడు, 60,000 మంది ఉత్సాహవంతులైన కుమారులు జన్మిస్తారు అని భృగు మహర్షి సెలవిచ్చాడు అంటే, అప్పుడు వాళ్ళిద్దరు అడుగుతారు, ఎవరు జన్మిస్తారు అడిగారా అంటే, అది ఎవరికైతే ఏముందంటే, అలా కాదు, మీరు వెళ్ళి అడిగిరా అంటే, ఎవరికి వంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక కుమారుడు, ఎవరికి 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని వాళ్ళిద్దరూ మళ్ళా రాజుగారితో చెప్తారనమాట. అప్పుడు ఈ సగర చక్రవర్తి ఏమంటాడంటే, నేను అడగడం ఎందుకు, మీరే వెళ్ళి భృగు మహర్షిని అడిగిరా అండి అని చెప్తాడు. సరే, భృగు మహర్షి దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్ళి అడగగా, అప్పుడు ఆయన పెద్ద భార్యని కోరుకోమంటే, ఆమె నాకు వంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక కుమారుడు చాలు అని కోరుకుంటుంది. అప్పుడు 2వ భార్య అయినటువంటి సుమతి చాలా మనసులో సంతోషపడుతూ, ఆమె ఎక్కడ 60,000 మంది కుమారులు కోరుకుంటుందేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను, ఆమె అలా కోరుకోలేదు, కాబట్టి నాకు 60,000 మంది ఉత్సాహవంతులైన కుమారులు కావాలి అని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుందనమాట. ఈ సుమతి అనేటువంటి ఆమె, ఈ సగర చక్రవర్తి యొక్క 2వ భార్య సుమతి, ఈమె గరుత్మంతునికి సోదరు అనమాట. సరే, రాజ్యానికి రాజుతో పాటు మళ్ళీ అందరూ సగర చక్రవర్తి తన భార్యను తీసుకొని రాజ్యానికి వచ్చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ అబ్బాయికి అసమంజసుడు అని పేరు పెట్టి గారాభంగా పెంచుతూ ఉంటాడు అనమాట. రాజు లేక పుట్టాడు కదా, కాబట్టి చాలా గారాభంగా పెంచుతూ ఉంటాడు. అదేవిధంగా 2వ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది పుత్రులు కలుగుతారు. ఇంకా వాళ్ళకి అందరికీ పేర్లు అంటే అవన్నీ చెప్పాలంటే పాపం మనం కూడా చెప్పలేమనేటువంటి భయంతో పాపం వాల్మీకి మహర్షి వాళ్ళకి ఏమని చెప్పాడంటే, సగరుని యొక్క పుత్రులు కాబట్టి సగర పుత్రులుగా నామకరణం చేశాడనమాట. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లు అనేవి సగర పుత్రులు అంటారు, 60,000 మందిని. ఈ అసమంజసుడిని చాలా గారాభంగా ఈ సగర పుత్రులు అందరూ పెరుగుతూ ఉంటారు. ఈ అసమంజసుడు ఏంటంటే, అతి గారాభం వల్ల ఆ రాజ్యంలో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి నది ఒడ్డుకు తీసుకెళ్ళి వాళ్ళని లేచి రానటువంటి నది మధ్యలో విసిరేసేటువంటి వాడు అనమాట. ఆ విధంగా రోజుకి 2-3 పిల్లల్ని చంపుతూ ఉండేటువంటి వాడు అనమాట. సరే, లేక రాజుకు పుట్టాడు కదా, పాపం గారాభం రాజు దగ్గరికి పోయి చెప్తే ఏమంటాడు అని చెప్పి ప్రజలు కొంతకాలము వేచి చూశారు. అయినా కూడా ఇతని ఆగడాలు తగ్గలేదు.
దాంతో వాళ్ళు చేసేదేం లేకుండా ఒకరోజు సగర చక్రవర్తికి ఆ అసమంజసుడి యొక్క దీని గురించి చెప్పడం, నిర్వాహకం గురించి చెప్పడం జరిగింది. రాజా ఈ విధంగా మా పిల్లల్ని కొంత రోజు తీసుకెళ్ళి ఆ నదిలో విసిరేస్తున్నాడు అని చెప్పడం జరిగిందనమాట. దాంతో సగర చక్రవర్తి కోపోద్రిక్తుడై, చూడండి ఎలా ఉండాలంటే తన కన్న బిడ్డ అయినా సరే తప్పు చేస్తే దండించేటువంటి విశాల గుణం మనందరికీ ఉండాలి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? కథలు వినడం, ఏదో పుక్కిడి పురాణాలు అనుకోవడం కాదు. ప్రతి దాని నుంచి కూడా ఒక నీతి ఉంటుంది. అప్పుడు సగర చక్రవర్తి లేక లేక కలిగినప్పటికీ కూడా ఎంతో తపస్సు చేస్తే కానీ కలగినటువంటి అసమంజసుడిని రాజ్య బహిష్కారం చేసేసాడనమాట. నువ్వు ఇలాంటి పనులు చేస్తావా, రాజ్యానికి తలవంపులు చేస్తావు అంటే ఎవరైనా సరే చెడు చేసే వ్యక్తిని, అతడు మన కుమారుడైనా ఎవరైనా సరే అతన్ని విసర్జించాలి అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తుంది. ఆ విధంగా సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్య బహిష్కారం చేసేసాడనమాట. అప్పటికే ఆ అసమంజసుడికి వివాహమైంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే అంశుమంతుడు. ఆ విధంగా అతన్ని రాజ్య బహిష్కారం చేశాడు. ఆ తర్వాత మనవడైనటువంటి అంశుమంతుడు చాలా గారాభంగా పెంచుతూ తనకు మిగిలిన ఇంకో భార్య సుమతి కుమారులు ఉన్నారు కదా, రెండో భార్య కుమారులు సగరపుత్రులతోటి ఆయన చాలా ఆనందంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలన్నటువంటి కోరిక కలిగింది. సరే అని చెప్పి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించి అశ్వమేధ యాగాన్ని చేశాడనమాట. అశ్వమేధ యాగాన్ని చేసి తర్వాత యాగం చేసిన తర్వాత ఆ అశ్వాన్ని వదులుతాడు కదా, ఆ విధంగా అశ్వాన్ని వదిలినప్పుడు ఆ అశ్వం వెంట ఎవరిని రక్షకుడిగా పంపించారు అంటే తన మనవడైనటువంటి అంశుమంతుడిని పంపించాడనమాట. ఇదంతా దేవలోకం నుంచి దేవేంద్రుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవేంద్రుడికి ఏంటంటే ఎప్పుడు భయం అనమాట. తన యొక్క పదవికి ఎక్కడ భంగం కలుగుతుందో, వీళ్ళందరూ అమ్మ సగర చక్రవర్తి ఇంత బాగా పరిపాలిస్తున్నాడు, ఆయన తన దేవల ఇంద్రలోకం మీద దండయాత్ర చేసి తన పదవికి ముప్పు కలుగుతుంది అనేటువంటి భయంతో ఆయన ఏం చేశాడు అంటే, ఇంద్రుడు అంటే ఎవరో కాదు, చంచలమైనటువంటి మనస్సు అనమాట. దాన్నే మనలోనే ఉంటుంది అలాంటి మనస్సు అనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, వీళ్ళందరూ ఇక్కడ అనుకుంటూ ఉన్నారు ఇక్కడ వేదఘోష ప్రతిధ్వనిస్తుంది కాబట్టి ఇక్కడికి రాక్షసులు ఎవరు రారు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఈ అంశుమంతుడు గుర్రానికి రక్షకుడుగా గుర్రం వెంట వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఈ దేవేంద్రుడు ఏం చేశాడంటే ఒక రాక్షస రూపంలో వచ్చి ఆ యాగాన్ని యాగాశ్వాన్ని, ఆ గుర్రాన్ని అపహరించి తీసుకెళ్ళిపోతాడనమాట. దాంతో అంశుమంతుడు చేసేదేం లేకుండా వచ్చి తన తాతగారైనటువంటి సగరుడితోటి ఈ విషయాన్ని చెప్తారు. కాకపోతే అక్కడ ఉండేటువంటి పురోహితులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఆ గుర్రం వస్తే కానీ, ఆ యాగాశ్వం వస్తే కానీ నీ యాగం పరిసమాప్తి కాదు, అప్పటిదాకా నువ్వు దీక్ష విరమించడానికి లేదు అని చెప్పి ఆ వశిష్ఠుడు మొదలైనటువంటి పురోహితులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు సగర చక్రవర్తి తన కుమారులైనటువంటి 60,000 మందిని పిలిచి, వాళ్ళకి బాగా చాలా పదునైనటువంటి గోళ్ళు ఉంటాయి, చాలా ఉత్సాహవంతులు కాబట్టి మీరు మనం భూమి మీద కదా వదిలాము యాగాశ్వాన్ని, కాబట్టి భూమి మీదనే ఎక్కడో చోట ఉంటుంది, కాబట్టి మీ గోళ్ళతో భూమిని అంతా పెకలించి ఎక్కడ ఉందో వెతికి తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ సగరపుత్రులు 60,000 మంది, మన రాజ్యం 60,000 యోజనాలు ఉంది కాబట్టి మొత్తం భూమి, కాబట్టి మీరు 60,000 మంది కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో యోజనం చొప్పున వెళ్ళి వెతుక్కొని తీసుకోరండి అని చెప్పి పంపిస్తాడు. ఆ విధంగా ఈ సగరపుత్రులు అందరూ కూడా తమ యొక్క గోడతోటి భూమిని తవ్వి చూస్తాడు, వాళ్ళకి ఎక్కడా కూడా కనపడదు అనమాట ఈ యాగాశ్వం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యాగాశ్వమి కనపడలేదని చెప్పి వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క తండ్రికి సగర చక్రవర్తికి విన్నవించుకుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు పాతాళ లోకం దాకా అయినా సరే వెళ్ళి ఎలాగైనా సరే యాగాశ్వాన్ని తీసుకురావాలి, మీరు యాగాశ్వం కనుక తీసుకురాకపోతే ఇక్కడ నేను దీక్ష విరమించడానికి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ సగరులు ఏం చేస్తారంటే వెతుక్కుంటూ పాతాళ లోకానికి వెళ్తారనమాట. ఆ పాతాళ లోకంలో కపిల మహర్షి, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపుడు, శ్రీ మహావిష్ణువే కపిల మహర్షిగా జన్మించాడని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో యాగాశ్వం ఉంటుందన్నమాట. అది చూసి వీళ్ళు అసలు ఆయన అడగకుండా ముందు వెనక విచక్షణ లేకుండా, కాబట్టి చూడండి మనం ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడు విచక్షణ ఉండాలి. ఇది ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏంది అనేటువంటి ఏం విచారించకుండా త్వరగా వెళ్ళేసి ఆ కపిల మహర్షి యొక్క ఆశ్రమాన్ని అంతా కూడా తవ్విపడేశారు, ధ్వంసం చేశారనమాట. అప్పుడు కపిల మహర్షి కోపోద్రిక్తుడై ఈ సగరులందరినీ కూడా తన యొక్క మంత్రశక్తితోటి తపశక్తితోటి భస్మం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 60,000 మంది కూడా బూడిద కుప్పలుగా పడిపోయారు. ఎంతకీ వీళ్ళు రాకపోయేటప్పటికీ మళ్ళా సగర చక్రవర్తి తన మనుమడైనటువంటి అంశుమంతుడిని పంపిస్తాడనమాట. ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా, ఏంది వీళ్ళు వెళ్ళి చాలా కాలమైంది ఇంకా రాలేదు.
ఆ విధంగా అంశుమంతుడు వెతుక్కుంటూ పాతాళలోకానికి వస్తాడు. వచ్చేసేటప్పటికి అక్కడ కుప్పలుగా బడి ఉంటారనమాట. ఆ విధంగా యాగాశ్వం కూడా కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండడం చూడడం జరుగుతుందనమాట ఈ అంశుమంతుడు. అప్పుడు అయ్యో తన బాబాయిలు వీళ్ళందరూ తన పినతండ్రులు ఈ విధంగా పడిపోయి ఉన్నారు అని చెప్పేసి ఈ అంశుమంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఎలాగైనా సరే తిలోదకాలు నీళ్లు వదలాలి అని చెప్పి వాళ్ళకి నీరు తీసుకొచ్చి తర్పణాలు విడవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. కాకపోతే ఈ లోపల అక్కడికి గరుత్మంతుడు కపిల మహర్షి వీళ్ళు బ్రాహ్మణ శాపం ద్వారా మరణించారు. అందుకే చూడండి చెప్తారు, మామూలుగా మరణిస్తే వాళ్ళకి చేసేటువంటి ఉత్తర క్రియల ద్వారా వాళ్ళకి సద్గతులు కలుగుతాయి. అలా కాకుండా కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్య ద్వారా మరణించడం ద్వారా కానీ, ఈ విధంగా బ్రాహ్మణ శాపం ద్వారా అకాల మరణం చెందడం ద్వారా కానీ, లేదా జంతువుల ద్వారా మరణించడం ద్వారా కానీ, ఇలా కొన్ని రకాలుగా మరణించిన వాళ్ళకి మామూలుగా మనం సామాన్యంగా చేసేటువంటి ఉత్తర క్రియల ద్వారా కూడా వాళ్ళు మోక్షాన్ని పొందరు. వీళ్ళు పవిత్రమైనటువంటి దేవలోకంలో ఉండేటువంటి ఆ మందాకిని నదిని భూమిని తీసుకొస్తే ఆ నీటి ద్వారా కనుక వీళ్ళకి జలతర్పణం చేస్తే కానీ వీళ్ళకి సద్గతులు కలగవు అని చెప్పి కపిల మహర్షి ఈ సగరుల యొక్క మేనమామైనటువంటి గరుత్మంతుడు, ఇంత మొదలే చెప్పాము, ఆ సగర చక్రవర్తి యొక్క రెండవ భార్య అయినటువంటి సుమతి యొక్క సోదరుడే గరుత్మంతుడు అని చెప్పి వాళ్ళు విన్నవించడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఇంకా అంశుమంతుడు చేసేదేం లేకుండా అక్కడ ఉన్నటువంటి యాగాశ్వాన్ని తీసుకొని వెళ్ళి తన తాతగారికి ఇచ్చి జరిగిందంతా కూడా చెప్తాడనమాట. సరే ఇంకా చేసేదేం లేకుండా చేసేదేమి లేక ఆయన యాగదీక్షను విరమణ చేసి ఆ తర్వాత 30,000 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించి ఆయన మోక్షాన్ని పొందుతాడు. ఆ తర్వాత అంశుమంతుడు పరిపాలిస్తాడు. పాపం అంశుమంతుడు కూడా ఎలా తన యొక్క పితరుల్ని ఉద్ధరించాలి అని చెప్పి చాలా పరితాపం చెందుతూ ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి ఆయన కూడా మరణిస్తాడు. ఆ తర్వాత ఆ అంశుమంతుడి కొడుకు దిలీపుడు అనమాట. ఆ దిలీపుడు కూడా చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు రాజ్యాన్ని. ఎలా వీళ్ళకి సద్గతులు కలుగుతాయి, ఏం చేయాలి అని చెప్పి పాపం ఆయన కూడా అలాగనే చింతిస్తూనే మరణిస్తాడు, మోక్షానికి వెళ్తాడు. ఆ దిలీపుడి కొడుకు భగీరథుడు అనమాట. ఆ తర్వాత భగీరథుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే తన పితరులను ఉద్ధరించాలి, 3 తరాల నుంచి వాళ్ళు ఆ విధంగా అక్కడ బూడిద గొప్పలుగా పడి ఉన్నారు, వాళ్ళకి ఎలా అయినా సరే సద్గతులు కలిగించాలి అని చెప్పి ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక కార్యదీక్షతో రాజ్యాన్నంతా కూడా మంత్రులకు అప్పగించి ఆయన ఆ హిమాలయ పర్వత గోకర్ణానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. 4 పక్కల అగ్ని రాజేసుకొని పైన ఏమంటే సూర్యతాపం, ఈ విధంగా పంచాగ్నిహోత్రంగా ఆయన బ్రహ్మను గురించి తీవ్రమైనటువంటి తపస్సు గోకర్ణంలో చేస్తాడనమాట. ఆ విధంగా ఈయన భగీరథుడి యొక్క తపస్సుకి మెచ్చినటువంటి బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే అప్పుడు భగీరథుడు ఈ విధంగా కోరుకుంటాడు, మీకు తెలియందేముంది, మా తాతలు ఆ విధంగా అక్కడ బూడిద గొప్పలై పడి ఉన్నారు, వాళ్ళకి సద్గతులు కలగాలి అంటే మామూలు నీటితోటి మామూలు జలంతో వాళ్ళకి సద్గతులు కలగవు, కాబట్టి గంగానదిని భూమి మీద ప్రవహింపజేయాలి మీరు అని చెప్పి బ్రహ్మను కోరడం జరుగుతుంది. బ్రహ్మ నేను ప్రవహింపజేస్తాను, కానీ గంగానది ఆకాశం నుంచి భూమి మీద ఒకేసారి కనుక పడితే ఆ శక్తిని, గంగానది యొక్క శక్తిని భరించే శక్తి భూమికి ఉండదు, కాబట్టి దాన్ని భరించేవాడు ఎవరు అంటే సాక్షాత్ ఆ పరమశివుడే. కాబట్టి నువ్వు పరమశివుడిని గురించి తపస్సు చెయ్యి. ఆయన కనుక తన జటాజూటంలో కనుక గంగని బంధించి అక్కడి నుంచి కనుక భూమి మీదకి ప్రవహింపజేస్తాను అంటే నేను అదే విధంగా గంగానదిని విడిచిపెడతానని చెప్పి బ్రహ్మ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆయన శివుడిని గురించి కొన్ని సంవత్సరాలు తీక్ష్ణంగా తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అడుగుతాడు అనమాట, ఈ విధంగా జరిగిందంతా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు, మా పితరులను ఉద్ధరించాలంటే గంగానది భూమి మీద ప్రవహించాలి, వాళ్ళకి సద్గతులు కలగాలి, మామూలు జలం ద్వారా వాళ్ళకి సద్గతులు కలగని చెప్పిన తర్వాత శివుడు సరే తన జటాజూటంలో నేను గంగని బంధించి అక్కడి నుంచి భూమి మీదకి వదులుతాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఆయన జటాజూటంలో గంగని బంధిస్తాడు, గంగని నిక్షిప్తం చేసుకుంటాడు. అప్పుడు గంగాదేవి అహంకరిస్తుంది, అబ్బా నేను ఎంత గొప్పదాన్ని, కాబట్టి నేను శివుణ్ణి ముంచేస్తానని చెప్పి అహంకరిస్తుంది. అది గమనించినటువంటి శివుడు ఏం చేస్తాడంటే తన జటాజుటాన్ని బాగా విస్తరింపజేసి నీ గంగా పైనుంచి పడుతూనే ఉంటుంది, కాబట్టి ఒక్క చుక్క కూడా భూమి మీద పడుతుంది అనమాట. ఈ విధంగా సంవత్సరం పాటు ఆ జటాజుటంలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట శివుడి యొక్క జటాజుటంలో గంగ, కానీ భూమి మీద ఒక్క చుక్క పడదు. అప్పుడు మళ్ళా భగీరథుడు శివుడిని గురించి వేడుకొనగా, అయ్యా తండ్రి చెప్పండి, మీరేమో మీ జటాజుటంలో తిప్పుతున్నారు, భూమి మీద ఒక చుక్క కూడా ప్రవహించలేదు, నా పితరులు నా తాతలు ముత్తాతలు ఎలా ఉద్ధరించబడతారు, కాబట్టి భూమి మీద ప్రవహింపజేయండి అని చెప్పి మళ్ళా శివుడిని ప్రార్థించగా శివుడు అప్పుడు మళ్ళా తన యొక్క జటాజూట నుంచి కొన్ని బిందువులుగా
వదులుతాడనమాట భూమి మీదకి. అదే బిందు సరస్సు. అక్కడి నుంచి గంగా నది 3 పాయలు ఒకవైపు, 3 పాయలు ఒకవైపు, ఒక పాయ భగీరథుడి వెంట ప్రవహిస్తూ వస్తుందన్నమాట. ఈ గంగా నది యొక్క జన్మస్థలం ఏంటంటే గంగోత్రి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఈ గంగోత్రి అనేది చార్ధామ్ యాత్రలో ఒక భాగం కూడా గంగోత్రి యాత్ర కూడా. చార్ధామ్ యాత్రలో అత్యంత సులభంగా మనం దర్శించేటువంటి ప్రదేశం ఏంటంటే గంగోత్రి. ఇదే గంగానది యొక్క జన్మస్థలము, పవిత్ర గంగానది యొక్క జన్మస్థలం అన్నమాట. ఆ విధంగా ఒక పాయ భగీరథుడి వెంట బయలుదేరుతుంది. భగీరథుడు ఏమంటే ముందర రథంలో బయలుదేరుతుంటాడు, వెనక ఏమంటే గంగానది అతని వెంట వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా పొంగ కొంత దూరం పోయేటప్పటికి అక్కడ జహ్ను మహర్షి ఆశ్రమం అనేది ఉంటుందన్నమాట. ఈయన భగీరథుడు ఏం చేస్తాడు, ఆశ్రమం పక్క నుంచి వెళ్తాడనమాట. కానీ గంగానది ఆ ఆశ్రమాన్ని ముంచేస్తుందన్నమాట. తన యొక్క వరవడితోటి ఆ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని మొత్తం ముంచేస్తుంది. ఆ ముంచేసేటప్పటికి జహ్ను మహర్షి తీవ్ర కోపోద్రిక్తుడై ఆ గంగాని అంతటినీ కూడా తన నోట్లోకి మింగేస్తాడు. అప్పుడు మళ్ళీ ఏది శబ్దం వినపడట్లేదని చెప్పి భగీరథుడు వెనక తిరిగి చూసేటప్పటికి గంగానది కనపడదు అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన తెలుసుకొని మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థిస్తాడు, అయ్యా మా పితరుని మా తాతలను ఉద్ధరించాలి, సద్గతులు కలగాలంటే వాళ్ళకి మామూలు జలంతో కలుగదు, కాబట్టి నేను ఈ విధంగా తపస్సు చేసి గంగానదిని భూమి మీదకు తీసుకొస్తున్నాను, దయచేసి క్షమించి మళ్ళీ మీరు గంగానదిని భూమి మీదకి విడిచిపెట్టండి అని చెప్తే ఆయన తన యొక్క కుడి చెవి ద్వారా గంగానదిని మళ్ళా భూమి మీదకి ప్రవహింపజేస్తాడు. జహ్ను మహర్షి చెవిలో నుంచి వచ్చింది కాబట్టి గంగానదికి జాహ్నవి అని కూడా ఒక పేరు ఉందన్నమాట. చూడండి, దేవలోకంలో ఏమని పేరు గంగానదికి? మందాకిని. భూమి మీదకి వచ్చేటువంటి గంగోత్రి అనే ప్రదేశంలో పుట్టింది కాబట్టి దానికి గంగానది, గంగోత్రి. అదేవిధంగా జహ్ను మహర్షి కుడి చెవిలోంచి వచ్చి ప్రత్యేకత కలదు. అందుకే గంగానది అంతటి పవిత్రమైన నది, పుణ్యనది. కాబట్టి గంగానదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విశేషమైన రోజు గంగా జయంతి, గంగా సప్తమి. కాబట్టి ఈ గంగా సప్తమి అనేది తిథులు కొంచెం ఉదయం 8 గంటల దాకా అని కొన్ని పంచాంగాల్లో, కొన్ని దాంట్లో మధ్యాహ్నం దాకా అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 గంట లోపల గనక కాశీనగరంలో ఉండేటువంటి గంగానదిలో మణికర్ణిక ఘాట్లో గనక మనం స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా మన రోజు వైశాఖ స్నానం ప్రాతకాలంలో చేస్తున్నాం కాబట్టి రేపు ఉదయం 7:30 దాకా ఉంది కాబట్టి ఉదయాన్నే మనం 5 గంటల నుంచి 7 గంటల లోపల కూడా గంగానదిలో స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గంగానది జన్మించిన దినం కాబట్టి కాబట్టి దీనికి గంగా సప్తమి, గంగానది పేరుతోటే దీనికి గంగా సప్తమి అని పేరు రావడం కూడా జరిగిందనమాట. ఇది ఈ గంగా నది ఉద్భవించినటువంటి విధానం అనమాట. ఇది గంగా అవతరణ. గంగా అనేది భూమి మీదకి ఏ విధంగా వచ్చింది అంటే ఈ రకంగా వచ్చింది అనమాట. ఎవరి ద్వారా వచ్చింది? ముఖ్యంగా భగీరథుడి ద్వారా. కాబట్టే చూడండి, మనం ఏదైనా ప్రయత్నం చేయాలి అంటే ఏం చెప్తారు? భగీరథ ప్రయత్నం లాగా చేయాలంటే భగీరథుడు చూడండి ఎంత కష్టపడ్డాడు. బ్రహ్మను గురించి తపస్సు చేశాడు, పాపం ఆయన మళ్ళీ శివుని గురి చేయమన్నాడు, శివుని గురి చేశాడు. తర్వాత గంగానది శివుని యొక్క జటాజుటంలో ఇరుక్కోపోయింది, రాలేదనమాట. సంవత్సరమైనా రాల. మళ్ళా ప్రసన్నం చేసుకున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి పాపం ప్రవహింపజేసుకున్నాడు. మళ్ళీ జహ్ను మహర్షి మళ్ళీ గంగానదిని మింగేశాడు, మళ్ళీ జహ్ను మహర్షిని వేడుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత పాపం తన తాతల యొక్క కుప్పల మీద, ఆ బూడిద కుప్పల మీద ప్రవహింపజేసి వాళ్ళకి సద్గతులు కలుగజేశాడు అనమాట. దీన్ని కాబట్టి మనం ఏదైనా పని చేయాలంటే వెంటనే చేయకూడదు. భగీరథ ప్రయత్నం అంటారు. ఎక్కువగా శ్రమించే వాళ్ళని, ఎలాగైనా పట్టు విడవకుండా చేసే వాళ్ళకి వీడు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు రా అంటుంటారు మన వాళ్ళు కూడా. కాబట్టి ఈ విధంగా భగీరథుడు యొక్క నిరంతర శ్రమ, కార్యదీక్షత, పట్టుదల ద్వారా గంగానది భూమి మీదుగా ప్రవహించింది. కాబట్టి ఆయన వాళ్ళ యొక్క పితరులను ఉద్ధరించుకోవడమే కాదు, మనందరినీ కూడా ఉద్ధరింపజేశాడు అనమాట భగీరథుడు. చూడండి, మనం కూడా మన పెద్దలు ఎవరైనా కనుక చనిపోతే వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి గంగానదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే గంగానది పవిత్రమైన నది, పుణ్య నది కాబట్టి. ఎందుకంటే అది దేవలోకంలో ఉండే నది. దేవలోకం నుంచి శివుని యొక్క స్పర్శ తగిలి భూలోకంలో ప్రవహించింది కాబట్టి దానికి అంతటి పవిత్రత చేకూరింది. ఇది గంగానది యొక్క అవతరణ, గంగానది యొక్క జన్మ విధానం అనమాట. ఇంకా ఈ సప్తమి, వైశాఖ శుద్ధ సప్తమికి ఇంకొక ప్రత్యేకత కలదనమాట. ఈరోజే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరంటే హరిహర బుక్కరాయ సోదరులు అనమాట. వాళ్ళకి
సహాయం చేసినటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే విద్యారణ్య స్వామి. ఆ విద్యారణ్య స్వామి హిందూ హిందూ మతాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి హిందూ సామ్రాజ్య పునరుద్ధరణ కోసం హరిహర బుక్కరాయ సోదరులకి సహాయం చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తోడ్పడ్డాడు అనమాట. ఆ విద్యారణ్య స్వామి యొక్క జయంతి కూడా ఈరోజే. అలాగే ఆయన కూడా ఆదిశంకరాచార్యుల ద్వారా అంతరించిపోతున్నటువంటి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఈ వేద తత్వాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విద్యారణ్య స్వామి. ఇంకా ఈయన శంకర విజయాన్ని కూడా రాయడం జరిగింది. ఎవరు? విద్యారణ్య స్వామి అనమాట. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు కూడా అనేక స్తోత్రాలు రాయడం జరిగింది. మనం ఇంత ముందరే చెప్పుకున్నాం. కనకదార స్తోత్రం అని, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పి, చాలా భజగోవింద స్తోత్రం అని, కనకదారాస్తం అని చెప్పి ఇలా చాలా స్తోత్రాలు ఆయన రాయడం జరిగింది. కాబట్టి శంకరులు రాసినటువంటి ఏ స్తోత్రాలను చదివినా కూడా అటు విద్యారణ్య స్వామికి అటు శంకరాచార్యులకి ఇద్దరికి కూడా ఉభయతారకం, శ్రేష్టకము. ఇంకా గంగాష్టకం కూడా రాశాడు ఆయన. ఎవరు? శంకరాచార్యులు వారు. కాబట్టి ఆ గంగాష్టకాన్ని ఏది పఠించినా కూడా మన జన్మ తరిస్తుంది. ఇది వైశాఖ శుద్ధ సప్తమి యొక్క ప్రత్యేకత. ఏంది వైశాఖ శుద్ధ సప్తమి ప్రత్యేకత? గంగా నది జన్మదినం కాబట్టి దీనికి గంగా సప్తమి అని పేరు. అదేవిధంగా పవిత్ర విజయనగర సామ్రాజ్య స్థాపనకు తోడ్పడినటువంటి వ్యక్తి విద్యారణ్య స్వామి జయంతి కూడా ఈనాడే. ఇది గంగా సప్తమి యొక్క ప్రత్యేకత. ఇంతటితో ఈ గంగా జయంతి యొక్క విశేషాలని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.